న్యూస్ ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. నిన్నటి వరకు ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం లభించింది. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. తీవ్ర వడగాలులతో ఇబ్బందులు పడ్డ జనానికి ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది. హైదరాబాద్లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో నగరవాసులు అమ్మయ్య అంటున్నారు. ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం లభించిందని చెబుతున్నారు. మరోవైపు భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. ఒక్క హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా వాన దంచుకొట్టింది. పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. యాదాద్రి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. చెట్లు విరిగిపడ్డాయి. పిడుగులతో పాటు పలు మూగ జీవాలు మరణించాయి. ఇటు నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వర్షం దెబ్బకు వందల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. అకాల వర్షంతో రైతులు లబోదిబోమంటున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. మరో 5 రోజులు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు పడతాయని చెబుతున్నారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశాలున్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.